హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం. ఈరోజు నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నా అనుకుంటురా మీ అందరూ? ఏం లేదండి, మేము సమ్మర్లో మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య అక్కడ ఫేమస్ టెంపుల్ అంట, దక్షిణ కాశీ అని చెప్పుండే రమ్మని. చూడడానికి బాగుంటుంది అంటే ఏం మొక్కినా అక్కడ కోరికలు తీరుతాయంట. నేను కోరికలు మొక్కనిక వెళ్ళలేదండి, చూడనిక వెళ్ళిన. ప్రతి పాపం దేవుడిని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలేదు, బాధ అనిపిస్తుంది. అందరూ అదే చేస్తారు కదా, అందుకని నేను జస్ట్ మొక్కనిక వెళ్ళినాం, చూసినాం, మొక్కినాం, వచ్చినాం. ఇది ఎక్కడ ఉంటుందంటే యాదగిరిగుట్ట తర్వాత మేము యాదగిరిగుట్ట వెళ్ళినాం కదా ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు కోమరెల్లికి యాదగిరిగుట్టకి మధ్యలో ఉంటుందండి ఇది. మేము మా ఫ్యామిలీ తోటి మేము వెళ్ళినాం. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య కూడా వచ్చిండు, చూపెట్టిండు. చాలా బాగుంది శివాలయం టెంపుల్. అక్కడ ఉన్న చాలా టెంపుల్స్ చూపెట్టిండు. కాకపోతే ఆ టెంపుల్స్ అన్నీ చాలా ఓల్డ్ అండి, చాలా ఓల్డ్, పురాతనమైనవంట ఆ టెంపుల్స్. చూడడానికి బాగున్నాయి. బుజ్జ గణపతి ఎంత క్యూట్గా ఉండో చూడండి ఒకసారి. అక్కడ బాగుంది కదా, చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ముడుపులు కట్టుకుంటారండి అక్కడ కోరికలు తీరేటందుకు. తర్వాతకి ఇక్కడ ఎదురుగా బాగుంది, శివాలయంలో బాగుంది. ఇది చాలా ఓల్డ్ అంటే ఈ టెంపుల్. అక్కడ బెంగళూరు నుంచి వస్తారంట ఈ టెంపుల్కి, కర్ణాటక నుంచి కూడా వస్తారంట. ఇంకో టెంపుల్ ఉంది, ఇది అసలు మన హిందూస్ తక్కువ ఇందులో ఎక్కడెక్కడ స్టేట్ వాళ్ళు వస్తారంట అండి. అదే మన కంట్రీలోనే మన స్టేట్ వాళ్ళే. కాకపోతే ఇదేంటిది, మార్వాడి వాళ్ళు ఉంటారు కదండి, మహారాష్ట్ర నుంచి వస్తారంట వీళ్ళు ఈ టెంపుల్కి మాత్రమే, ఇంతకుముందుకు చూపెట్టిన వీడియోలో. ఇందులో మీకు ఒకటి చెప్పాలండి. ఈ విగ్రహాలన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ విగ్రహాలు అనేది ఇల్లు కట్టనిక మనం అవి తోవినప్పుడు వెళ్ళిన విగ్రహాలు అంటాం. అందుకనే అక్కడ ఏం వర్క్ చేసినా, ఏ పని చేయాలనుకున్న ల్యాండ్లో గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొనే చేస్తారంట. ప్రతి ఒక్క విగ్రహం అవన్నీ తోవే కొద్దీ ఆ విగ్రహాలన్నీ వెళ్ళినాయంట అక్కడ మొత్తము. చాలా బాగున్నాయండి అసలు, చాలా ఎంత బాగున్నాయంటే తోవినప్పుడు ఆ విగ్రహం కిందంగా దానిది క్రీస్తు శకం అని అవన్నీ దాని డేటు అవన్నీ ఉన్నాయండి. ఆ శిలను చెక్కిన అతను దాని కింద రాసిండు. వాళ్ళు వైట్ దాని మీద రాసి పెట్టారు చూడండి, వైట్ బోర్డ్ మీద బ్లాక్ స్కెచ్ తోటి. బాగున్నాయండి అసలు, చాలా బాగున్నాయి ఇవి విగ్రహాలు. చాలా ఓల్డ్ ఈజ్ గ్రేట్ అసలు, ఇది చాలా గ్రేట్ అసలు. మేము అనుకోలేదు. మీరు అనుకోవచ్చు ఈ వీడియోలో ఏముందని, చాలా గ్రేట్ అని అనుకుంటుండొచ్చు. ఈ విగ్రహాలు చూడాలంటే కూడా ఉండాలి కదండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి అక్కడ ఉన్న ఆ ల్యాండ్లో ఎక్కడ తోవినా ఏదో ఒక విగ్రహం వెళ్తుందంట. అందుకనే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేస్తారంట. బాగుందండి అసలు. వీడియోలో అందరు కనిపిస్తుంది, నేను కనిపిస్తలేను అనుకోవచ్చు కదా. మా బాబుకి ఇచ్చినప్పుడు నేను కనిపిస్తా చూడండి. ఆయన దాని గురించి వివరిస్తుండు, బావ వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య దాని గురించి క్లియర్గా చెప్తుండే, ఇది ఇక్కడ అప్పుడు అని ప్రతిదీ. ఇది దేవుడు, ఈ విగ్రహము ఆ దేవుడు అని నేమ్ తోటి చెప్తుంటండి. ఇక్కడ అవన్నీ రాసి పెట్టి విగ్రహాలు ఉన్నాయండి దాంట్లో పేరు మీద. అంటే దాని మీద ఏంటిది అనేది మొత్తం ఉంది. నాకు చాలా నచ్చిందండి అసలు. ఎందుకంటే అన్ని దేవుళ్ళు ఒక దగ్గరనే అనిపించినాయి తెలుసా. ఆడ శివుడు కూడా ఉండంట, క్లియర్గా అనిపిస్తుంది చూడండి. ఎంత బాగుందంటే చాలా బాగుంది. మా బాబు దాన్ని క్లియర్గా చదువుతుండు, కానీ ఆ లాంగ్వేజ్ అర్థమవుతలేదు, కానీ వాడు డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూస్తుండు పైన. అది అక్కడ ఉందంట. చాలా బాగుంది.
ప్రతిదీ మా బాబు డేట్ చూసుకుంటూ వెళ్తుండు. ఆడ తెలుగులో ఇంగ్లీష్లో కింద వైట్ బోర్డు మీద రాసి పెట్టారు కదా, అది మాత్రమే రీడ్ చేస్తురు. ఆ విగ్రహాల మీద ఉన్నది లాంగ్వేజ్ మాకు అర్థం కావట్లేదు. అది వాళ్ళ లాంగ్వేజ్లో అప్పుడు ఉన్నాయి కదా విగ్రహాలు, అప్పటివి కదా, ఆ లాంగ్వేజ్ వేరేలాగుంది. మా బాబు ప్రతిదీ చదువు చదువు అంటున్నది. తెలుగు కాదు, హిందీ కాదు, ఇంగ్లీష్ కాదు, అర్థం కావట్లేదు. ప్రతిదీ చూసుకుంటూ వెళ్తురు. కాకపోతే ఇప్పుడు నేను వచ్చినండి, ఇంతసేపు రాలే కదా. నాకు ఇష్టమైన గోడ ముందర కనిపిస్తాడు, అందుకనే నేను తీసుకున్నాను. నేను నేను మా బాబు వీడియో తీస్తున్న ముందల శివలింగం తవ్వుతుంటే వెళ్ళిందంట. చాలా బాగుంది. ఇంకో ఇంత బాగుంది చూడండి అసలు. కాకపోతే అన్ని దేవుళ్ళు ఒక దగ్గర ఉన్నట్టే ఉన్నాయి కదా. రాముల వారు టైంలో ఉన్న రాముడి విగ్రహం కూడా అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ విగ్రహాలన్నీ ఒక టెంపుల్ లాగా కట్టకుండా ఈ పాత ఉన్న దాంట్లోనే ఒక్కొక్కటి సపరేట్గా పెట్టి దానికి ఒక వైట్ బోర్డు మీద బ్లాక్ స్కెచ్ తోటి రాసి పెట్టారండి. దాని డీటెయిల్స్, దేవుడి పేరు, ఏ ఇయర్లో ఈ విగ్రహం తవ్వుతే కనిపించింది అన్నీ. చాలా బాగుంది. అమ్మవారు కూడా మస్తుంది. శివపార్వతి విగ్రహం జాయింట్ది, అది సరిగా మా బాబు తీయలేదు. అది కిరాకుందండి అసలు. ప్రతి ఒక్క దేవుడు ఉండండి విగ్రహాలు దీంట్లో. నంది సైలెంట్గా ఉండండి శివుడు ముందల, సైలెంట్గా కూర్చుండు. ఇందులో ఉన్న చిన్నది శివాలయంలో చిన్నది ఇట్లా శివుడి లింగం ఉంది కదా, శివలింగము, దానికి పూజ చేస్తారు. అది బాగుంటుంది. రెగ్యులర్గా ఇదంతా క్లీన్ చేస్తారు. పాత గుడి అయినా సరే రెగ్యులర్గా పూజ చేస్తారండి. చాలా పాత గుడి అంట. అవి చూసారాంగో, అవి చుట్టుముట్టు అసలు ఓల్డ్ డిజైన్ స్ట్రాంగ్ ఉన్నాయి. చాలా బాగుంది అసలు. నేను చూస్తా అనుకోలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య పుణ్యమా అని మేము చూసినాం అనుకో. చాలా బాగుంది. ఈ స్తంభం మీద ఇక్కడ ఇట్లా గజస్తంభం లాగా కనిపిస్తుందా, అది స్ట్రేట్గా పైన దీపం పెడతారంట. ఇది ఇంత ఓల్డ్ ఉన్నా కానీ ఎక్కువ ఎక్కడెక్కడోలో అంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా వస్తారంట. ఎక్కువ తమిళనాడు వాళ్ళు వస్తారంట ఈ టెంపుల్కి. అంగో ఇక్కడ నేను చూపించేది ఒక స్తంభం ఉండే, దాని మీద పెడతారు దీపం. బాగుంటుంది. మా పాపకు మళ్ళీ నంది చూడాలనిపించిందంటే రిటర్న్ వచ్చింది. మా పాపకి బాబుకి శివుడు ఆనే చూస్తే బాగోదు కదా, నంది కొమ్ముల నుంచి చూస్తే శివుడు కనిపిస్తాడు. అలా చూడాలి. ఇంకా శివునితో డైరెక్ట్ మాట్లాడితే జ్ఞానంలో ఉంటాడు కదా. నందికి చెప్పి పెట్టినామనుకో, నంది పోయి చెప్తాడు. అవును, శివాలయం పోయినప్పుడల్లా మీరు అదే చేయండి. డైరెక్ట్ శివునికి చెప్పకండి, ఎందుకంటే ఆయన ధ్యానంలో ఉంటాడు కదా, వినడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెవులో చెప్పండి, నంది చెప్పేస్తాడు. ఒకవేళ వినకున్నా కానీ కదా, మళ్ళీ మళ్ళీ చెప్తాడంట. శ్రీశైలం వెళ్ళినప్పుడు సాక్షి గణపతిని మనము దర్శించుకున్నాకనే శ్రీశైలం వెళ్ళాలంట కదా. మరి ఇది కూడా అంతే అండి. అట్లానే డైరెక్ట్ శ్రీశైలం వెళ్తే మనం సాక్ష్యం అనేది ఉండదంట అక్కడ అంటారు. అదే అందుకనే మీరు కూడా అక్కడ పోయిరనుకో, ఫస్ట్ సాక్షి గణపతిని దర్శించుకొని తర్వాతకి శ్రీశైలం శివుని దగ్గరికి వెళ్ళండి మొక్కనికం. అప్పుడు శివుడు జ్ఞానంలో ఉన్నప్పుడు గణపతి పోయి చెప్తాడంట, డాడీ ఇట్లా వచ్చిరు భక్తులు, నేనే సాక్ష్యం అని అంటాడంట. అందుకని ఇది కూడా అంతే. ఏడిపోయినా నందికి ఏదైనా ఉన్నా, మనది హ్యాపీనెస్ అయినా బాధ అయినా మనం ఏదైనా షేర్ చేసుకోవాలి దేవుడికి అనుకుంటే మనము డైరెక్ట్ కాకుండా ఇట్లా నందికి చెప్పొచ్చు. ఈ టెంపుల్కి నేను ఇంతకుముందుకు చెప్పాను కదా, మహారాష్ట్రలో వస్తారని. మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ వచ్చి మొత్తం పెద్దగా గ్రాండ్గా ఫెస్టివల్గా చేస్తారంట ఈ టెంపుల్లో.
కాకపోతే నాకు ఒక్కటే అర్థం కాలేదండి. మేము లోపలికి పోతే జీన్స్ డ్రెస్ వేసుకొని రావద్దన్నారు. నెత్తిలో బురకేసుకోమన్నారు. జీన్స్ డ్రెస్ ఉన్న వాళ్ళు లోపలికి రానివ్వరు. అదంతే. మళ్ళీ ఇంకొకటి సైలెంట్గా వెళ్ళాలి, సైలెంట్గా రావాలి. దీంట్లో చెప్దామనుకున్నా మర్చిపోయాను. ఇప్పుడు దక్షిణ కాశీ కాడికి వచ్చినాం. దక్షిణ కాశీ ఏంటంటే మనం అంత దూరం పోలేం కదా కాశీకి. ఆ అస్థికలు అక్కడ కల్పని వారు దక్షిణ కాశీ అని ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు నేను చూపించే ఇంకో టెంపుల్ దీంట్లో ఈ అస్థికలు అనేది ఇక్కడ కలుపుతారంట. ఈడ వాటర్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయంట వాటర్. ఆ వాటర్లో ఈ అస్థికలు అనేవి కలపవచ్చు అంట. ఈడ ఆ రోజు నైట్ కూడా ఈడ నిద్ర చేస్తారంట. అంగో దక్షిణ కాశీ అంటే శివలింగం, శివుడు ఉండండి ఈడ. ఆ వాటరు ఆ సైడ్ కొంటి అక్కడ వచ్చేస్తాయి. ఇది అక్కడ వచ్చిన వాటర్ ఇక్కడ ప్రసిద్ధి కాబట్టిగా ఇక్కడ అస్థికలు అనేది కలుపుతారంట. దక్షిణ కాశీ పోలేని వరంగా ఒకతను ఆడ వాటర్ తీస్తుండే చూడండి, అక్కడికి వస్తే అంటే అక్కడ అస్థికలు కలుపుతారు చాలా వరకు అందరూ. ఇది కూడా పాత గుడి అండి, కానీ అసలు పవర్ఫుల్ గాడ్ అండి. ఈడ చాలామంది అంటే మేమేమో తెలియదు అనుకున్నాం. అదే అన్నయ్య చెప్పిండు ఇక్కడ బాగుంటుంది అని. మేము అనుకున్నాం యాదగిరిగుట్ట, శ్రీశైలం, తిరుపతి ఇట్లాంటి టెంపుల్స్, ఫేమస్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. కానీ ఇదేంది ఇంత పాత గుడికి తీసుకొస్తుండ అని చెప్తే ఆయన స్టోరీ చెప్తుండు. అప్పుడు ఇక్కడ అస్థికలు కలుపుతారు, ఇది చాలా ఫేమస్ టెంపుల్ అని. లోపల శివుడు ఉంటాడండి. లోపలికి వెళ్ళినాం. ఆ రోజు మండే అండి. ఎర్లీగానే వెళ్ళేసినాం మేము. యాదగిరిగుట్టకు పోయి ఆ దర్శనం అయిపోయినాక నైట్ ఆడ స్పెండ్ చేసి తెల్లారి జర్నీ చేసినామండి. ఎర్లీగా వెళ్ళినాం కాబట్టి ఆయన మండే కాబట్టిగా మీరు వాటర్ వేయండి, మేము ఇట్లా వాటర్ అభిషేకం చేస్తాము అని చెప్పి అయ్యగారు చెప్పిండు. అందుకనే మేము వాటర్ తోటి అభిషేకం చేసినాం. కొద్దిగా ఏమంటారు, ఇంకా దేవుణ్ణి అదేమంటారు, శివుని స్తోత్రం అనేది ఏమీ చదవనికి టైం లేకుండే నాకు. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటే ఎవ్వరు డిస్టర్బెన్స్ లేకపోతే సపరేట్గా చేస్తే కానీ అందరం ఉంటే నాకు సౌండ్కి చేయబుద్ధి కాదు. ఇంకొకటి పైన ఒకటి కనిపిస్తుంది ఆ రౌండ్గా ఆడ తలకాయలతోటి. ఆడ స్పెషల్ ఏంటంటే అవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఆడ కింద ఒక చక్రం లాగా ఉంటుంది. దాని మీద నిలబడి పైనకి చూస్తే మన శని దోషాలన్నీ పోతాయంట. ఇక్కడ పైనకి చూడాలి, అయితే ఆడ నిలబడి పైకి చూడాలి. దీనికి ఆపోజిట్ నిలబడి పైనకి చూస్తూ శివుణ్ణి మొక్కాలంట. పైనకి చూసి శివునికి మొక్కితే మన దోషాలు, శని దోషాలు ఉన్న ఏ దోషాలు ఉన్నా పోతాయంట. ఆడ స్పెషల్ అంట అది అక్కడ ఆ టెంపుల్ అది స్పెషల్ దక్షిణ కాశీలో. బాగుందండి ఇది, అసలు చాలా నచ్చింది ఈ టెంపుల్. నేను చెప్తున్నా కదా మళ్ళీ ఓల్డ్ అయినా కానీ గోల్డ్ అండి అసలు. కాకపోతే నాకైతే చాలా చాలా నచ్చింది. లాస్ట్కి ఇంకా వాటర్ అభిషేకం చేసినాం, నీలాభిషేకం చేసినాం కొద్దిసేపు. మా ఆయన దేవుడు లోపల మొక్కుతాడు కానీ బయటికి షో చేసుకోడు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య చెప్పినాక ఆయన చేస్తుండు. ఈ వాటరు ఇవన్నీ వచ్చేవి లింగం కూడా, శివలింగం కూడా మొత్తం దక్షిణ కాశీ ఇదే స్పెషల్ అండి. ఇది చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.